ఉయ్యాల జంపాల సినిమాతో రాజ్ తరుణ్ ఫేట్ మారిపోయింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా సర్ప్రైజ్ హిట్ అయింది. నటుడిగా రాజ్ తరుణ్కు కూడా మంచి పేరొచ్చింది ఆ సినిమాతోనే. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకునే అక్కినేని నాగార్జున ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ్ మరోసారి రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా చేస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని ఆయన ఒక్కడే నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రంజని అనే కొత్త దర్శకురాలు రూపొందిస్తుంది. చడి చప్పుడు లేకుండా సెట్స్ మీదకి వెళ్లిపోయిన ఈ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ కూడా మొదలైపోయింది. ఇప్పటిదాకా రాజ్ తరుణ్ హీరోగా నటించిన 5 సినిమాల్లో 4 హిట్ అయ్యాయి. దీంతో అతడికి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే రాజ్ వాటిలోంచి జాగ్రత్తగా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నాడు. దొంగాట ఫెమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాను పూర్తి చేసిన రాజ్ తరుణ్ మధ్యలో సంజన అనే మరో లేడీ డైరెక్టర్తో ఒక సినిమా మొదలుపెట్టాడు. కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. ఇంతలో నాగ్ నిర్మాణంలో రంజని దర్శకత్వంలో సినిమా స్క్రిప్ట్ రెడీ అవడంతో దాన్ని పట్టాలెక్కించేశాడు. శ్రీ విష్ణు సినిమా మా అబ్బాయితో కథానాయికగా పరిచయం కానున్న చిత్ర శుక్ల ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.